హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ఉగ్రవాద దాడికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం పాత బస్టాండ్ శాస్త్రి విగ్రహం వద్ద ఉగ్రదాడికి నిరసనగా కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యమేనని, ఉగ్రవాదుల వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రక్షణ శాఖను మరింత పటిష్టం చేసి ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏదైతే నిన్న కాశ్మీర్ లోయలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఏదైనా దేనికైనా ఏదైతే జరుగుతున్నటువంటి అక్కడ ఉగ్రవాదుల్ని మన కేంద్ర ప్రభుత్వం కూడా నిఘా వ్యవస్థ కూడా పటిష్టంగా ఉండి వాళ్ళని ఉగ్రవాదులను ఏరిపారేయాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతూ ఇక నుంచి ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగిందో దాన్ని కొరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారి తరఫున తీవ్రంగా ఖండిస్తూ అక్కడ అమరులైన మన భారతీయుల గురించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా బీజేపీ గవర్నమెంటు కట్టుదిట్టమైన రక్షణ దేశానికి కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి చొరబడి మన వాళ్ళని చంపుతున్నారంటే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ లోపాలు, రక్షణ శాఖ లోపాలు కూడా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇంతకుముందు జరిగిన పుల్వామా దాడిని కూడా గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ కూడా రక్షణ శాఖలో కొన్ని లోపాల వల్ల జరుగుతున్నాయి. దీనిని వాళ్ళు కొంచెం అంచనా వేసుకొని ఖచ్చితంగా ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలా. ఇది చాలా బాధాకరం. అదేవిధంగా భారతీయులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ చంపడం జరిగిందో కానీ దీన్ని హిందూ ముస్లింల వైపు దీన్ని తీసుకొని పోకుండా అందరూ సహనం పాటించి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించాలి. కానీ దీన్ని అవకాశంగా తీసుకొని కొన్ని పార్టీలు హిందూ ముస్లింల భావోద్వేగాలను రెచ్చగొట్టడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి జరగదు. ఇలాంటి ఘటనలు జరిగితే అందరం దీనికి చింతిస్తున్నాము. కానీ దీన్ని రాజకీయంగా వాడుకోవాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయి. అలా చేయడం సరైన పద్ధతి కాదు, ఆలోచన కూడా సరైన కాదు. ముందుగా భారతదేశ రక్షణ ముఖ్యం, భారతీయ ప్రజల మాన ప్రాణాలు ముఖ్యం. కాబట్టి ఆ విధంగా బీజేపీ గవర్నమెంట్ ముందడుగు వేయాలి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనని మేమందరము బాధితులకు మా పార్టీ కానీ మేము కానీ సపోర్టెడ్గా ఉండి ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. జై హింద్, జై భారత్.